ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇరాన్లో ట్రంప్ అట్లాగే ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహులపై ఒక ఫత్వా జారీ అయింది. ఈ ఫత్వా అర్థం ఏంటంటే వీళ్ళు ఎనిమీస్ ఆఫ్ గాడ్, అంటే దేవుడికి ఇద్దరు వ్యతిరేకులు, ఈ ఇద్దరిని క్షమించరాదంటూ ఇరాన్లోని మత పెద్ద అయతుల్లా నాసర్ మకరం షిరాజీ ఈ ఫత్వాని జారీ చేశారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ ఫత్వా అంటే ఇరాన్లో ట్రంప్ అట్లాగే నెతన్యాహుని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదని ఈ ఫత్వా అర్థం. ఇరాన్లో ఇటువంటి ఫత్వా అంటే ఎనిమీస్ ఆఫ్ గాడ్ అని ఫత్వా జారీ చేస్తే ఇరాన్లో మరణ శిక్ష విధించినట్టే. ఇరాన్ చట్టాల ప్రకారం వాళ్ళిద్దరినీ ఈ లోకంలో లేకుండా చేయటమని అర్థం. ఇరాన్ చట్టాల ప్రకారం ఒక్కసారి ఈ ఫత్వాని అప్లై చేసి చూస్తే డొనాల్డ్ ట్రంప్కి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అట్లాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకి ఇద్దరికి ఇరాన్ మరణ శిక్ష విధించినట్టుగా అర్థమవుతుంది. అంటే ఈ ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లోనూ, ఫత్వాలో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా రాసున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇద్దరు నాయకులు తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలి అన్నది ఒక రూల్. అయితే ఈ ఇద్దరు పరిపాలిస్తున్న దేశాలకి ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదు అనేది రెండో పాయింట్గా తెలుస్తుంది. ఇక మూడో పాయింట్ వస్తే ఈ ఇద్దరు నాయకులు అంటే ఈ ఇద్దరు వ్యక్తులని దేవుడి వ్యతిరేకులు, వీళ్ళకి ఎటువంటి సహకారం అందించకూడదు, వీళ్ళని సర్వనాశనం చేయాలి, వీళ్ళ నాశనాన్ని మనం కళ్ళారా చూడాలని ఈ ఫత్వాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా శత్రువులుగానే ఉంటారు, వ్యతిరేకించిన వాళ్ళందరినీ శత్రువులుగానే చూస్తారు. గతంలో కూడా ఇటువంటి ఫత్వాలు జారీ చేసిన వాళ్ళకి ఇరాన్లో మరణ శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా చాలామందికి ఏవైతే ఫత్వాలు పెండింగ్లో ఉన్నాయో, దేవుడి వ్యతిరేకులని వీళ్ళు ఎవరైతే ఇరాన్ మత పెద్ద షిరాజీ ఫత్వా జారీ చేసిండో, ఈ మత పెద్ద జారీ చేసిన ఫత్వాలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, ఫత్వాలో వ్యతిరేకులుగా పేర్కొన్న వారికి ఇరాన్లో మరణ శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్కి అట్లాగే నెతన్యాహుకి కూడా మరణ శిక్ష విధించినట్టేనంటూ ఇరాన్లోని కొందరు వ్యక్తులు చర్చిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఎప్పుడైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది, ఆ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది, వందలాది మంది పౌరుల్ని కోల్పోయింది, అట్లాగే మిలిటరీని కోల్పోయింది. ఇరాన్ ఎంతో ఇంపార్టెంట్గా ముఖ్యంగా భావిస్తున్న 3 అణు కేంద్రాలను కూడా కోల్పోయింది ఇరాన్. అమెరికా చెప్తోంది తాము వేసిన బంకర్ బస్టర్, ఏదైతే బంకర్ బస్టర్ ఉందో ఆ బంకర్ బస్టర్లతో ఇరాన్లో ఉన్న ఫోర్డో అట్లాగే నటాంజ్ అట్లాగే ఇస్ఫహాన్ ఈ మూడు అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని అమెరికా ప్రకటిస్తోంది పదే పదే. తాజాగా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన చేశారు. ఇరాన్ యుద్ధంలో మేమే విజయం సాధించాం, ఇరాన్ ఇప్పటికైనా యురేనియం శుద్ధిని నిలుపుదల చేసుకోకపోతే మళ్ళీ ఇరాన్ పైన దాడులకు ఏమాత్రం వెనకడుగు వేయం, ఇప్పటికైనా ఇరాన్ తలదించుకొని మా ముందుకు రావాల్సిందే, మోకరిల్లాల్సిందే అనే యాంగిల్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరాన్ తాజాగా డొనాల్డ్ ట్రంప్ పైన అట్లాగే నెతన్యాహు పైన ఫత్వా జారీ చేయడం, వీళ్ళిద్దరిని ఇస్లామిక్ వ్యతిరేకులుగా, దేవుడి వ్యతిరేకులుగా ఆ ఫత్వాలో పేర్కొనడం, ఆ ఫత్వాలో వీరికి మరణ శిక్ష కూడా విధించవచ్చు ఫత్వా ద్వారా అనే చర్చ ఇరాన్లో జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్రిక్త వాతావరణం ఏ మాత్రము తగ్గలేనట్టుగా కనిపిస్తుంది. ఖమేనీ చెప్తున్నారు అమెరికా వేసిన బాంబులతో ఇరాన్ ఎటువంటి ఇబ్బందులకు గురి కాలేదని. ఏదైతే GBU-57 బంకర్ బస్టర్ని ప్రయోగించింది, B-2 విమానాల ద్వారా ఈ బంకర్ బస్టర్లని ఇరాన్లోని అణు కేంద్రాలపైన దాడి చేసింది అమెరికా. అయితే ఈ దాడులు జరుగుతాయని ముందే ఊహించి అణు కేంద్రాలని అత్యంత పటిష్టంగా భద్రంగా నిర్మించామని ఖమేనీ చెబుతూ వచ్చారు. బంకర్ బస్టర్లు పడ్డ తర్వాత అక్కడైతే ఏదైతే ఇరాన్లో అణు కేంద్రాలు ఉన్నాయో అవి పెద్దగా దెబ్బ తినలేదని ఇరాన్ నాయకులు చెప్తున్నారు. ఇరాన్ వార్తా సంస్థల ప్రకారం
ఇరాన్ని అమెరికా ఏమీ చేయలేకపోయిందనేది ఇక్కడ అర్థమవుతుంది. కాకపోతే ఇజ్రాయిలీ తరఫున ఉన్న మీడియా ప్రకారం ఇరాన్లో అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయనే చర్చ జరుగుతుంది. ఈ చర్చల నేపథ్యంలో ఇరాన్ ఒక తీవ్రమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది ఇజ్రాయిల్ పైన. ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పైన, అట్లాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన, వీళ్ళిద్దరికీ మరణశిక్ష విధించేంతటి ఫత్వా జారీ చేసింది. దేవుడి వ్యతిరేకులు అంటూ ఈ ఫత్వాలో పేర్కొంది. ఈ ఇరాన్ మత పెద్ద అయతుల్లా నాసర్ మకరం షిరాజీ ఈ ఫత్వాని జారీ చేశారు. ఈ ఇద్దరు నేతలకి ఇస్లామిక్ దేశాలు ఎటువంటి సహకారం అందించకూడదన్నది ఈ ఫత్వాలో ఉన్న అతి ముఖ్యమైన అంశం. అంతేకాదు ఈ ఇద్దరు నాయకుల అంతాన్ని చూడాలని, వీళ్ళు నేల కూలే వరకు మనం ప్రయత్నం చేయాలనేది ఈ ఫత్వాలో ఉన్న ఇంకొక అంశం. ఈ ఇద్దరు నాయకులకు పాలిస్తున్న దేశాలకు కూడా ఇస్లామిక్ దేశాలు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదన్నది ఈ ఫత్వాలో ఉన్న సారాంశం. ఫత్వాను చూస్తుంటే చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ని ఎప్పటికీ క్షమించబోమని, ఈ రెండు దేశాలపైన తమ కఠినమైన నిర్ణయాలు ఉంటాయని, ఈ రెండు దేశాలు తప్పులు చేశాయని, ఇరాన్ పైన దాడులు చేసి తప్పులు చేశాయని, ఇరాన్ని బెదిరించాయని, ఇరాన్ని మాత్రమే కాదు ఈ ఇద్దరు నాయకులు మొత్తం ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాలన్నింటినీ బెదిరిస్తున్నారని ఈ ఫత్వాలో పేర్కొన్నారు ఇరాన్ మత పెద్ద. అంటే ఇస్లామిక్ దేశాలకి డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు పూర్తి వ్యతిరేకులని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ ఫత్వా ద్వారా. ఈ ఫత్వా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని, ఇరాన్తో యుద్ధం విషయాన్ని పాకిస్తాన్ భారత్ యుద్ధం మాదిరిగానే ప్రచారం చేసుకుంటున్నారు. నేనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని ఎలా అయితే పదే పదే ప్రపంచ వేదికలపైన చెబుతూ వస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ పైన కూడా విజయం సాధించామని, ఇరాన్ పైన మేమే పెత్తనం చెలాయిస్తున్నామని, ఇరాన్ ఇక మేము చెప్పినట్టు వినాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. తాజాగా కూడా 2 నిమిషాల క్రితం కూడా డొనాల్డ్ ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇకనైనా యురేనియం శుద్ధిని నిలుపుదల చేయాలని, ప్రజల అవసరాలకు మించిన యురేనియం శుద్ధి చేస్తోంది ఇరాన్, ఇది ప్రపంచానికి ప్రమాదమని, ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మాటలు వినకపోతే మరింత తీవ్రమైన శిక్షకు గురవుతుందని మాట్లాడుతూ వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మొత్తానికైతే యుద్ధం ముగిసినట్టు కనిపిస్తున్నప్పటికీ అక్కడ వాతావరణం మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు లేవు అన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. అంటే ఇరాన్ చుట్టూ ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇరాన్ ఎప్పుడైతే ఇరాన్ పైన అమెరికా 3 స్థావరాలపైన, అణు స్థావరాలపైన బాంబులు వేసిందో, B-2 బాంబర్స్ ద్వారా GBU-57 లాంటి బంకర్ బస్టర్లను ప్రయోగించిందో, అప్పుడే ఇరాన్ కూడా రియాక్ట్ అయింది. ఇరాన్ అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. ఖతార్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. ఇరాన్ ఖచ్చితంగా దాడి చేస్తుందని అమెరికాకు ముందే తెలిసి అక్కడి నుంచి విలువైన యుద్ధ విమానాల్ని తరలించినట్టుగా చర్చలు జరిగాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతీకార మాత్రం కొనసాగుతోంది. 2 దేశాల మధ్య, అమెరికా వర్సెస్ ఇరాన్, ఈ 2 దేశాల మధ్య ప్రతీకారం కొనసాగుతోంది. ఈ ప్రతీకారం ఒక కోల్డ్ వార్ మాదిరిగా మారుతోందని చెప్పాలి. చూడాలి ఇరాన్ జారీ చేసిన ఈ ఫత్వా ద్వారా తదుపరి కార్యాచరణ ఇరాన్ ఏం తీసుకోబోతుంది, తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, ఈ ఫత్వా వెనుక ఉన్న అర్థాలేంటి, ఇరాన్ ప్రభుత్వం ఈ ఫత్వా పైన ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ఫత్వా మరణశిక్షేనా నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్కి? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.